అందరికీ నమస్కారం. ఈరోజు ఆదోని నుంచి కడాప కరాసు నుంచి బృంద రోడ్డు మన ఆంధ్రప్రదేశ్లో రికార్డులు ఎక్కింది. ఇది మీరు అందరూ చూశారు. గతంలో ప్రభుత్వం నాయకులు ఈ రోడ్డు శాంక్షన్ చేసి ఏం చేశారు మీకు అందరికీ తెలుసు. ఆ రోజు వాళ్ళ స్వార్థ కోసం, ప్రజల అవసరం లేదు వాళ్ళకి, ప్రజలు ఎట్లన్నా తిరగాలండి, వాళ్ళ స్వార్థ కోసం, వాళ్ళ పర్సెంటేజ్ కోసం ఈ రోడ్డు శాంక్షన్ అయింది, క్యాన్సిల్ చేశారు. మీరు ఆలోచన చేయండి. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా పోండి, మీరు ఎంత రోడ్డు ఎట్లా బాగా చేసాం మీరు చూడండి అందరూ. ఈరోజు చంద్రబాబు ముఖ్యమంత్రి అయినాక రోడ్లతో పాటు సంక్షేమిస్తూ మీరు ఆలోచన ఈరోజు 2 ఏళ్ళలో మనం వాగ్దానం చేసిన సూపర్ సిక్స్ తో పాటు అభివృద్ధి కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక చాలా దూసుకుపోతున్నాం. ప్రతి గ్రామంలో రోడ్లు వేస్తున్నాం, సీసీ రోడ్లు వేస్తున్నాం, మెయిన్ రోడ్ వేస్తున్నాం, హైవే రోడ్ వేస్తున్నాం, నేషనల్ రోడ్ వేస్తున్నాం. ప్రజలు ఆలోచన చేయండి. సంక్షేమ పథకాలు కూడా ఇస్తున్నాం మీకు. ఆ రోజు ఎలక్షన్ ముందు నేను ఏమి ఇచ్చామో అది మాట ప్రకారం సూపర్ సిక్స్ లాగా అన్ని సంక్షేమాలు బాగా ఇచ్చాం. మీరు ప్రజలు ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి వేరే వ్యత్యాసం మీరే ఆలోచించి రేపు మనకి ఓటేయాలి. నిన్న ఒక ఆయన వచ్చాడు, 2 ఏళ్ళు మర్చిపోయింది కాలము. ఒక జోకర్ మన ఎంపీ, మన మినిస్టర్ మనకి మీద విమర్శ పిలుచుకొచ్చారు. 3 మంది తాపించి నేను మాట్లాడినందుకు కేకలేయాలి అంతే. వాళ్ళు స్టార్ట్ చేశారు. అప్పుడే వైసీపీ వాళ్ళు సిద్ధార్థ నాయుడు గారు, బైరెడ్డి గారు, ఈరోజు టీజీలో అంటే గొప్ప వ్యక్తులని రాష్ట్రంలో పేరు ఉంది, భారతదేశంలో ఉంది. ఆయన వాళ్ళకి ఇచ్చేది తెలుసు, తెలుసుకుని తెలియదు వాళ్ళు. ఈరోజు ఆ నియోజకవర్గంలో ఎన్ని పెళ్లి చేశారు మీకు ఏం తెలుసా? తాళబడితో పాటు 80,000 డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు. ఆ గొప్ప మంత్రుల నాయకుడిని ఎక్కడో ఇండస్ట్రీలో 46 కోట్లు తిన్నాలని అప్రాధం చేస్తున్నారు. అది మీకు దక్కింది, ఈ ప్రభుత్వానికి దక్కింది. మీరు ఈ రోజులో ఎక్కడ చూసి అక్కడ అక్రమం చేసుకున్నారు. పాండ్యం నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే అడిగాడు ఫస్ట్. పాండ్యం నియోజకవర్గంలో కర్నూలులో మాట్లాడినారు. కర్నూలు పాలెంలో ఆయన ఎంత దోచుకున్నా అందరూ తెలుసు. ఈ రోజు మన ఆధునికండి మన ఎమ్మెల్యే కష్టపడి తిరిగి వైసీపీ నాయకులు దోచుకున్న భూమిని 80 ఎకరాల భూమిని చూపించాడు మన ఎమ్మెల్యే గారు. అది ఆయన సొంతం కాదు, ఆయన సొంతం చూపలేదు. పక్కన సబ్ కలెక్టర్ పట్టుకుని, తహసీల్దార్ పట్టుకుని, అధికారులు పట్టుకుని, ఎన్నో సిగ్గులు సరే లేదా మీకు మీరు మాట్లాడుతున్నారు. అంటే వస్తారు యాదో తాపించి వాళ్ళకి మొబైల్ చెప్పి యాదో ఓడికి అబద్ధం చెప్పి ఈ రోజు నీతివంతన ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో అక్కడ పైన చంద్రబాబు గారు కానీ, లోకేష్ సార్ కానీ ఈ రోజు ఈ రాష్ట్ర కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర పిల్లల భవిష్యత్తు కోసం ఎంత కష్టపడుతున్నారు. ప్రతి ఇండో టీవీ ఉన్నవి, ప్రతి సెల్లో వస్తున్నా చూడండి. మీరు నేను చెప్పేది కాదు. ఈరోజు అనంతపురంలో యుద్ధ విమానం ఓపెన్ చేస్తున్నారు, ఇండస్ట్రియల్ ఓపెన్ చేస్తున్నారు. బుల్లెట్ కంపెనీలో ఓపెన్ చేస్తున్నారు. కియా కార్ ఎప్పుడో ఓపెన్ చేశాం. గతంలో మాకు కూడా కర్నూలు ఓరకల్లో కూడా ఎన్నో ఇండస్ట్రీలు వస్తున్నారు. ఎమ్మెల్యే గారికి మేము పని ఏం లేదు. మాకు కూడా యాదో ఇండస్ట్రీలు మాకి ఆలూరు కానీ, ఆలూరు కానీ, పెద్ద కానీ మాకు కూడా భూమి ల్యాండ్ సార్. అదే ఇండస్ట్రీ తీసుకోవాలండి. ఈ రోజు కర్నూలుకు ఓరక అంటే మాకు సంబంధం లేదు. మా జిల్లాలు బార్డర్. ఏమన్నా ఓరక వేస్తే అది నందాలకు ఉపయోగపడుతుంది తప్ప
మా కర్నూలు ప్రజలకి ఉపయోగపడవు. సోలార్ కానీ ఇంకెన్నో ఇండస్ట్రీలు వస్తున్నాయి. మార్పిడి ఏరియాలో ఇండస్ట్రీ వస్తే మా రైతుల భూమి డిమాండ్ ఎంత సార్? మా భూమి అడిగేవాళ్ళు ఎప్పటికీ నాగపల్లి, నిన్నదల్లి, పెద్ద మాలవి 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు భూమి అడిగేవాడు లేదు సార్. మా రైతులకు ఒక మంచి పేరు. ఈ రోజు అనంతపురంలో, పుట్టపర్తిలో కానీ, పెనుగొండ కానీ ఈ రోజు మాకిన భూమి చాలా సుమారు భూమి, బిల్లుడు భూములు కోట్ల పలుకుతున్నవి. ఈ రోజు యుద్ధ విమానం ఫ్యాక్టరీకి 34 లక్షల ఎకరాలు తీసుకున్నారంట ప్రభుత్వం. 34 లక్షల ఎకరం పెడితే మాకు 5 లక్షలు అడిగిపోలేదు సార్. మా ప్రతిభ అంటే ఆందోళన జిల్లా అయితే, ఆందోళన 4 మండలాలు అయితే మా భవిష్యత్తు బాగుంటుందని మేము కష్టపడడం తప్ప మా స్వార్థ కోసం కాదు. కొంతమంది దుర్మార్గులు ఈ మండలాన్ని రద్దు చేశారు. మేము బాధపడుతున్నాం. ఈ రోజు రైతులు శ్రేయస్సు కోసం, రైతులు బాగుండాలి. రైతులు బాగుంటే ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది, భారతదేశం బాగుంటుంది. రైతులు చేసే మా శ్రేయస్. ఈ కూటమి ప్రభుత్వం రైతుల కోసం ఏమైనా ఎన్నికడం లేదు. భవిష్యత్ సార్ మీరు ముందేశారు. ఖచ్చితంగా ఆందోళన జిల్లా చేయండి. మండలాలు కూడా 4 అనుకున్నారు కదా, ఖచ్చితంగా చూపేయండి సార్. అదే మీరు చేసిన ఘనత. ఇప్పుడు చాలా మంది బయటకు వస్తున్నారు వైసీపీ. దాని ఆ రోజు వాళ్ళు జిల్లాల గురించి మాట్లాడుతున్నారు. ఆ రోజు మేము కూడా వైసీపీ ధరా చేసాం. మా భీమా సర్కిల్లో ధరా కూర్చున్నాం జిల్లా కోసం. ఎవరు ఆ రోజు కనబడలేదు. వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి 12-13 జిల్లా ఇచ్చినప్పుడు ఆలోచన చేయాలి, కనబడలేదు. అనుకుంటే ఈ నియోజకవర్గంలో 3-4 నియోజకవర్గంలో వాడే ఉంది. రామసూరు సోదరులు మంత్రాలయం మీద ఉంది, ఆదోని మీద ఉంది, గుంటకల్ల మీద ఉన్నారు. ఒక ఎమ్మెల్సీ ఉండి 5-6 మంది ఉంది. అప్పుడు జిల్లా చేసింది అయిపోయింది. ఈ రోజు జిల్లా అయితే మీకేం మునిగలేదు. మా రైతుల కోసం ఖచ్చితంగా